టాలీవుడ్ వెండితెరపై 100% లవ్ మ్యాజిక్ మొదలై 15 ఏళ్లు పూర్తయ్యాయి. కాలేజీ కుర్రాళ్ల ఈగోలు, టాపర్ల మధ్య పోటీ, ఆ పంతాల మధ్య చిగురించిన అందమైన ప్రేమ కథను సుకుమార్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యూత్కు ఒక ఇన్విజిబుల్ క్రేజ్ను పరిచయం చేస్తుంది. నేటికి టీవీల్లో ఈ సినిమా వస్తే ఛానల్ మార్చకుండా చూసే అభిమానులు కోకొల్లలు. ఈ స్పెషల్ డే సందర్భంగా అక్కినేని వారసుడు నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. నాగచైతన్య కెరీర్లో బాలు పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అతి తెలివైన వాడు, ఫస్ట్ ర్యాంక్ తప్ప ఏదీ తెలియని ఒక అహంభావిగా చైతు నటన అమోఘం. తన ఇమేజ్కు తగ్గట్టుగా ఎంతో హుందాగా, సాఫ్ట్గా ఉంటూనే ఎమోషన్స్ పండించడంలో చై సక్సెస్ అయ్యాడు. మేధస్సున్న యువకుడిలో ఉండే గర్వం నుండి మనసున్న ప్రేమికుడిగా మారే క్రమం చైతులోని నటుని మరో మెట్టెక్కించింది. అందుకే ఈ సినిమా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో చై ఎంతో ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్ మార్క్ లెక్కలు ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తాయి. కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా ప్రతి పాత్రలో ఒక డెప్త్ ఉండేలా ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. బాలు మహాలక్ష్మి మధ్య జరిగే ఆధిపత్య పోరు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది. ఈగో క్లాషెస్ వల్ల దూరమైన ప్రేమికులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది సుకుమార్ తనదైన శైలిలో చూపించారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. సినిమా క్లైమాక్స్ సీన్ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. బాలు తన గర్వాన్ని పక్కన పెట్టి మహాలక్ష్మికి మనసులో మాట చెప్పే ఆ క్షణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఎంతో కాలంగా దాచుకున్న ప్రేమను ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సింపుల్గా ఉంటూనే భారీ వెయిటున్న డైలాగ్స్ ఈ సీన్ను హైలైట్ చేశాయి. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో అలాంటి మెమరబుల్ సీన్స్ ఎన్నో సినిమాను క్లాసిక్గా మార్చాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ఆక్సిజన్లా నిలిచింది. ప్రతి పాట ఒక చార్ట్ బస్టర్గా నిలిచి అప్పట్లో మొబైల్ రింగ్ టోన్లుగా మారుమోగిపోయాయి. యూత్ఫుల్ మెలోడీల నుండి మాస్ బీట్స్ వరకు డిఎస్పీ తన మ్యాజిక్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన సిద్ధహస్తులని మరోసారి నిరూపించుకున్నారు. నేటికి సినిమా సాంగ్స్ వింటుంటే అదే ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. చైతన్య తన ఎక్స్ వేదికగా ఈ జ్ఞాపకాలను పంచుకుంటూ టీం మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. #15 years for 100% లవ్ ఇంతటి గొప్ప అనుభూతిని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అంటూ ఆయన పేర్కొన్నారు.